రాజధాని అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు సొంత ఇంటికి పునాది రాయి పడబోతోంది. ఆయన కుటుంబం కొత్తగా కొనుగోలు చేసిన స్థలంలో ఏప్రిల్ 9న శంకుస్థాపన చేయబోతున్నారు. సాక్షాత్తు సీఎం చంద్రబాబే వెలగపూడి రెవెన్యూ పరిధిలో ఇంటి నిర్మాణం ప్రారంభించడంతో ఇక అమరావతి నిర్మాణాలు జెట్ స్పీడులో దూసుకుపోతాయని రాజధాని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అమరావతిలో సీఎం చంద్రబాబు ఇంటి శంకుస్థాపన ఏర్పాట్లపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి గాలి బంధిస్తారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో కీలక ఘట్టానికి తెరలేపనున్నారు. ప్రధానంగా సీఎం చంద్రబాబు నివాస ప్రాంతం ఏదైతే అమరావతి ప్రాంతంలోని ఆయన నివాస స్థలంలోని నిర్మాణానికి శంకుస్థాపనకి సంబంధించిన ముహూర్తం ఫిక్స్ అయింది. ఈ నెల 9వ తారీఖున సీఎం చంద్రబాబు ఇంటి నిర్మాణానికి శంకుస్థాపన చేయబోతున్నారు. ప్రస్తుతం మనం అదే నిర్మాణ ప్రాంతంలో ఉన్నాము. ఇది వెలగపూడి గ్రామ పరిధిలో ఉన్న E6 రోడ్డును ఆనుకొని ఉన్న ఈ ప్రాంగణంలోనే చంద్రబాబు నివాసానికి సంబంధించి శంకుస్థాపన చేయబోతున్నారు. నిన్నటి వరకు ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున చెట్లు దాంతోపాటు పొదలతో ఉన్న పరిస్థితి ఉంది. అయితే చంద్రబాబు ఇందుకు సంబంధించిన నివాసం చేసేందుకు డిసెంబర్ నెలలోనే అధికారికంగా ప్రకటించారు. ఆ తర్వాత నిర్మాణం ఎప్పుడు చేపడతారో దానిపై కూడా అమరావతి రైతులు అట్లాగే ఏపీ ప్రజలు చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తున్న నేపథ్యంలో అందుకు సంబంధించిన తేదీ ఫిక్స్ చేయడం జరిగింది. ఈ నెల 9వ తారీఖున సీఎం చంద్రబాబు అమరావతి ప్రాంతంలోని ఇంటి నిర్మాణానికి సంబంధించి ఇప్పటికే కొనుగోలు చేసిన భూమిలోని శంకుస్థాపన చేయబోతున్నారు. ఈ నివాస ప్రాంతాన్ని ఒకసారి మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. మొత్తం 5 ఎకరాల్లోని 25,000 చదరపు గజాల్లోని ఇంటి నిర్మాణానికి సంబంధించి చేపట్టబోతున్నారు. అమరావతి రాజధాని నడిబొడ్డుల్లోని ఇందుకు సంబంధించిన ఇంటి నిర్మాణం జరగబోతుంది. ఇప్పటికే విజువల్స్లో స్పష్టంగా కనబడుతున్నాయి. మొత్తం చెట్లు ఉన్న ప్రాంతం మొత్తం ఇప్పటికే పూర్తి స్థాయిలో చదును చేయడం జరిగింది. ఈ ఇంటి నిర్మాణాన్ని SRR ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ చేపట్టబోతుంది. ముఖ్యమంత్రి నివాసం కావచ్చు, దాంతోపాటు ఆయన పార్టీకి సంబంధించిన కార్యాలయాలు కావచ్చు, ఈ నిర్మాణ సంస్థే గతంలోని నిర్మాణాలు చేపట్టిన నేపథ్యంలో తాజాగా అమరావతిలోని శాశ్వత భవనానికి సంబంధించి సీఎం చంద్రబాబుకు సంబంధించిన నిర్మాణాన్ని కూడా ఇదే సంస్థ చేపట్టబోతుంది. ఈ సంస్థ ఆధ్వర్యంలోనే ప్రస్తుతం ఇక్కడ పూర్తి స్థాయిలో చెట్లు కావచ్చు అన్నీ కూడా తీసేసి చదును చేసిన పరిస్థితి ఉంది. ముఖ్యమంత్రి కుటుంబం డిసెంబర్ 9వ తారీఖున ఇదే ప్రాంతానికి వచ్చి నిర్మాణానికి శంకుస్థాపన చేయబోతున్నారు. మొత్తం ఈ ప్రాంతం ఎక్కడున్నది కూడా మీకు స్పష్టంగా చెప్పే ప్రయత్నం చేస్తాను. ఏదైతే ఉందో రాజధాని అమరావతిలోని వెలగపూడి సచివాలయం బ్యాక్ సైడ్లో ఉన్న E6 మార్గంలో ఉన్న ఈ ప్రాంతానికి రావచ్చు. దాంతోపాటు నిర్మాణం చేపట్టబోయే ఈ ఇంటి నిర్మాణం దాదాపు కోరే క్యాపిటల్కు శాశ్వత భవనాలకు సంబంధించి 2.5 కిలోమీటర్ల దూరంలో ఉంది. దాంతోపాటు ప్రస్తుతం ఉన్న హైకోర్టు కావచ్చు, ఇతర కీలక HODలకు సంబంధించిన కార్యాలయాలు కూడా ఈ చుట్టుపక్కల ప్రాంతంలోనే ఉన్నాయి. ప్రస్తుతం చదును కార్యక్రమం కొనసాగుతుంది. పూర్తి స్థాయిలోని చదును చేసిన తర్వాత శంకుస్థాపన కార్యక్రమంని ఈ నెల 9వ తారీఖున ఇటు సీఎం చంద్రబాబు కుటుంబ సభ్యులు చేపట్టబోతున్నారు. అయితే సీఎం చంద్రబాబే నేరుగా అమరావతి రాజధాని ప్రాంతంలోని నిర్మాణాలు చేపడుతున్న తరుణంలోని పూర్తి స్థాయిలో హర్షం వ్యక్తం చేస్తున్నారు రైతులందరూ కూడా. గత 5 సంవత్సరాల పాటు పూర్తిగా పక్కన పడేసి ఎక్కడికి ముందుకి నిర్మాణాలు చేపట్టకుండా గత ప్రభుత్వం అమరావతి రాజధాని ప్రాంతాన్ని నిర్వీర్యం చేసింది. అయితే ఆ తర్వాత కీలక నిర్ణయం తీసుకున్న కూటమి ప్రభుత్వం అమరావతిలోని నిర్మాణాలు శరవేగంగా చేపట్టేందుకు ఈ నెల చివరి వారంలోనే ముహూర్తం ఫిక్స్ చేసిన నేపథ్యంలోనే అంతకంటే ముందుగానే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన ఇంటి నిర్మాణాన్ని శంకుస్థాపన చేయబోతున్నారు. దీనిపై మనతో పాటు రైతులు ఉన్నారు. రైతులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, నిర్మాణాలకు సంబంధించి ఇప్పటికే భూమిని కొనుగోలు చేశారు. ఇంత శరవేగంగా శంకుస్థాపన చేసి నిర్మాణాలు చేపట్టబోతున్నారు అమరావతిలోని సీఎం చంద్రబాబు, ఏమనుకుంటున్నారు మీరు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి లాగా పేద వర్గాలని అక్కడ ఉండాలందరినీ బలవంతంగా లేపలేదండి. న్యాయబద్ధంగా చంద్రబాబు గారు చుట్టూతో ఉన్న రైతుల మధ్యనే ఆయన రైతులను ఒప్పించి మామూలుగా వాళ్ళని ఒప్పించి కొనుక్కున్నారండి. కొనుక్కున్న తర్వాత ఇప్పుడు ఎందుకంటే ముందు ఒక రాజుగారు కనుక ఒక భవనం నిర్ణయించుకొని ఆడ కడితే కనుక మిగిలిన వాళ్ళందరూ చుట్టూతా ఆటోమేటిక్గా రైతులు కానీ ఏదైనా కానీ అందరూ కట్టుకుంటారండి, మొదలు పెడతారు. ముందు చంద్రబాబు గారు 9వ తారీఖున శంకుస్థాపన చేస్తున్నారండి. 9వ తారీఖు చేస్తున్నారు. అక్కడ కార్మికులకు కూడా వాళ్ళు వసతి ఏర్పాటు చేయడానికి వాటర్కి ఇప్పుడు ఇయ్యాలి గ్రిగ్ కూడా వచ్చింది, బోరు కూడా అది ఏర్పాటు చేస్తున్నారు. శరవేగంగా నేను అనుకోవటం బాబు గారు ముందు ఆయన గారు కనుక నివాసయోగం కనుక స్పీడ్గా అయిపోతే కనుక మిగిలిన వాళ్ళు కూడా దాంట్లో ఉండి ఉద్యోగస్తులు NGOs కానీ లేకపోతే ఎమ్మెల్యేలు కానీ మినిస్టర్లు కానీ మిగిలిన వాళ్ళందరూ వస్తారండి. ఇది చాలా స్పీడ్గా అవుతుందని చెప్పి ఈ రైతుల తరపునే ఇక్కడ వెలగపూడి అనేది ఒక వెలుగులాగా ఉంటుందని చెప్పి అనుకున్నారా మీరు? భూములు ఇచ్చేటప్పుడు ఏదో రాజధానికి అమరావతికి భూములు ఇచ్చాము,
సీఎం చంద్రబాబు లాంటి వాళ్ళు మీ గ్రామ పరిధిలోని నిర్మాణానికి శాశ్వత భవనాన్ని నిర్మిస్తారని మీరు అనుకున్నారు అసలు ముందుగా? 100% అనుకున్నామండి. ఎందుకంటే అంత ముంగల జగన్మోహన్ రెడ్డి ఆ ఉన్న మంత్రులు మొత్తం మా నాయకుడు ఇక్కడ ఇల్లు కట్టుకున్నాడు, చంద్రబాబు ఏడు ఇల్లు లేదని చెప్పి పిచ్చి పిచ్చి మాటలు పిచ్చి పిచ్చి వాగుడు వాగారు. ఆయన అట్లా కాదు, అన్ని రకాలుగా ఆలోచించి రైతుల మధ్యనే ఇక్కడ ఇల్లు కట్టుకుంటున్నారు. కట్టుకోవటం కూడా ఈడ రాజధానికి నడిమధ్య అండి ఇది మొత్తం ఏడన్నా కానీ. ఇక్కడ మామూలుగా అసెంబ్లీ కానీ సచివాలయం కానీ ఇటు ఉంది, పక్కనే విట్ కాలేజీ ఉంది, ఎన్ఐడి ఉంది, ఎన్జిఓ క్వార్టర్స్ ఉన్నాయి, మొత్తం జడ్జీస్ విల్లాస్ ఉన్నాయి, మినిస్టర్స్ విల్లాస్ ఉన్నాయి, పక్కన ఐఏఎస్ ఆఫీసర్లు కానీ ఎమ్మెల్యే క్వార్టర్స్ కానీ సిఆర్డీ ఆఫీస్ కానీ మొత్తం చుట్టుపక్కల ఉన్నాయండి. ఆయన పరిపాలన చేయడానికి ఏదైనా మీటింగ్లు ఏర్పాటు చేయడానికి కానీ ఏదైనా కానీ అన్ని రకాలుగా అనువుగా ఉంది. E6 రోడ్డు కానీ N10 రోడ్డు కానీ రోడ్డు సౌకర్యాలు కానీ పోవడానికి కానీ ఏదైనా అనువుగా ఉన్నాయి. చాలా మాకు సంతోషంగా ఉంది. బాబు గారు కుటుంబం మొత్తం మా రైతుల మధ్యన ఉండటము మా వెలగపూడిగా కాదండి, అమరావతి రైతుల తరఫున చాలా సంతోషంగా ఉంది, ఆనందదాయకంగా కూడా. ఇప్పుడు మా ఊర్లో కంచెర్ల సాంబశివరావు, కంచెర్ల ఓంకారు, కంచెర్ల కిరణ్ గారు అండి. వీళ్ళు ఇప్పుడే కదండి, ఆమె సర్పంచ్ గారు ఉన్నప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి వాడు ఇప్పుడు ఆ కరకట్ట కమలాసన్ మరి వాడు ఉండాడో చచ్చాడో మాకు తెలీదు. వాడు బాబు గారు ఇల్లు ముంచాలని చెప్పి ప్రకాశం బ్యారేజీ మీదే పడవలు పెట్టేసి నీళ్లు ఆఫ్ చేసేసి బాబు గారు ఇల్లు ముంచాలని చూశారండి. అప్పుడే మా ఇల్లు ఇస్తాం మేము బాబు గారికి, మా ఇల్లు ఇస్తాం బాబు గారికి అని చెప్పి కబురు చేసి చెప్పారండి. అట్లాగే బాబు గారు కూడా అడిగిన తడువుగా వాళ్ళు కూడా ఇయటానికి ఒప్పుకున్నారు, ఇచ్చారు. ఇచ్చిన తర్వాత కూడా బాబు గారు కూడా సంతోషంగా వాళ్ళు డబ్బులు తీసుకున్నారు. అట్లాగే రిజిస్ట్రేషన్ కూడా రేపు మాపు రిజిస్ట్రేషన్ కూడా అవుతుందండి. 9వ తారీఖు శంకుస్థాపన అయింది. ఇప్పుడు ఒక ఆయన వచ్చి ఇప్పుడు మీ ఇంట్లో మీ రెవెన్యూలో నేను ఇల్లు కట్టుకుంటున్నానంటే ఎవరికైనా సంతోషంగా ఉంటుంది కదండి. ఇప్పుడు కొంతమంది అయితే కనుక మేమేమో ఏమో అని అంటారు. అట్లా కాదండి. మా ఊర్లో వాళ్ళు కంచెల అంజీ గారు అంటే మంచి పేరండి. ఇదివరకు కరకట్ట ఈ ఊళ్ళు మొత్తం మునిగాయండి వరద వస్తే కనుక. ఆయన బారికి కరకట్ట ఏర్పాటు చేసింది కూడా కంచెల అంజీ గారు, ఎందుకంటే కంచెల సాంబశివరావు తండ్రి. అట్లాగే ఇప్పుడు వాళ్ళే ఇప్పుడు భూమి కూడా ఇచ్చారు ఇట్లాగే బాబు గారికి. ఇవ్వటం అంటే ఊరకేం కాదండి, డబ్బులకే న్యాయబద్ధంగానే తీసుకున్నారు. వాళ్ళు కూడా మళ్ళీ వేరే చోట కొనుక్కున్నారు. ఇవ్వాలన్నా కానీ ఇప్పుడు బాబు గారు అడిగిన తడువునే ఇచ్చారు. మా వెలగపూడి తరపున వాళ్ళు ఇచ్చినందుకు కూడా మాకు సంతోషంగా ఉంది. ఎందుకంటే బాబు గారు మా కళ్ళు ఎదురుగానే రోజు వస్తూ ఉంటాడు, పోతూ ఉంటాడు కాబట్టి చాలా సంతోషంగా ఉంది. శంకుస్థాపన కార్యక్రమంలో మిమ్మల్ని కూడా భాగస్వాములు చేయాలి, రైతుల్ని పిలవాలి అనే నిర్ణయానికి వచ్చినట్లుగా సమాచారం అందుకుతుంది. బాబు గారు ఏమనుకుంటున్నారు? ఇప్పుడు ఆ విషయం తెలియదండి. ఒకవేళ పిలిచారనుకోండి మాకు అంతకంటే కావాల్సిందే ఉంది. ఇప్పుడు పిలిస్తే ఇప్పుడు ఒక ఆయన శంకుస్థాపనకు ఒక పెద్ద మనిషి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇల్లు కట్టుకోవడానికి శంకుస్థాపన చేశారని రైతులు పిలిచారనుకోండి మాకు కావాల్సిందే ఉంది. అంతకంటే సంతోషం ఇంకా చెప్పలేని సంతోషం అండి అది. రావటానికి కూడా మాకు పిలిస్తే కనుక మేము వస్తానికి రెడీగా ఉంటాం. చంద్రబాబు గారే నేరుగా మీ ప్రాంతంలోని ఇంటి నిర్మాణానికి శంకుస్థాపన చేయబోతున్నారు. ఏమంటే ఇంటి నిర్మాణం చేయటం మాకు బాగా సంతోషంగా ఉందండి. సంతోషంగా ఉంది. కంచెల అంజీ గారని వాళ్ళ మనవడు సాంబశివరావు గారు వాళ్ళు ఇచ్చిన దానికి కూడా సంతోషంగా ఉందండి. వాళ్ళు దాన ధర్మాలు చేయటంలో కూడా మంచి వాళ్ళేనండి, బాగా చేస్తారు. వాళ్ళు ఇటువంటి దానికి ముందుగానే ఉండి నుంచొని మాట్లాడతారండి. కంచెల అంజీ గారు, సాంబశివరావు గారు వాళ్ళు బాగానే చేసి, ఓంకారం గారు కానీ వాళ్ళు మంచి వాళ్ళు అండి. ఇల్లు సమ రేటుకే ఇచ్చారు. ఇల్లు కట్టడానికి బ్రహ్మాండంగా అనుకూలంగానే ఒక మాటతోనే అయిపోయింది. కట్టుకోవడానికి బాగానే ఉందండి, బాగా లైన్గా ఉంది. మాకు కట్టుకోవటం ఇష్టం అండి. అంటే ఎలా ఉండిద్ది అనుకుంటున్నారు అమరావతి రాజధాని బాబు గారి నిర్మాణం తర్వాత, ఇంటి నిర్మాణం? అమరావతి నిర్మాణం కాదండి, ఫుల్గా జరుగుద్దండి. ఆ నిర్మాణాలు అన్నీ జరిగిపోతాయి. బాబు గారు మాటకి అంగీకారమేనండి. అందరూ అంగీకరించి మేము అందరూ ఇష్టపడి, బాబు గారు అంటే బాగా ఇష్టం అండి మాకు. అందువలన అందరం ఇచ్చామండి. బాగా సంతోషంగా ఉందండి బాబు గారు రావటము. మాకు బాగా సంతోషం బాబు గారు ఇక్కడ ఇల్లు కట్టుకోవటం. మాకు సంతోషంగా ఉంది బాబు గారు కట్టుకోవటం. అది ధర్నాలు నిరసనలో మీరు పాల్గొన్నారా? బారుకి తిరుపతి కానీ ఇటు కానీ బారుకి నడిచామండి. ఎన్నో కట్టాలు పడి ఎన్ని అడ్డంకులు వచ్చినా ఆపుకొనే పోయాం. ఇక చివరికి ఆడికి పోయినాక ఆపేశారు, ఇక వచ్చేసాం. బాబాయ్ మీరు చెప్పండి, అమరావతి ప్రాంతంలోని అరెస్టులు అయ్యారు, జైలుకి వెళ్ళారు, ఎన్నో ఇబ్బందులు పడ్డారు,
దాదాపు 9 నెలల తర్వాత నిర్మాణాలు చేపడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా బాబు గారి నిర్మాణం కూడా చేపడుతున్నారు. ఏమనుకుంటున్నారు? ఈనాడు చెప్పా, ఈనాడు చెబుతున్నా. పైన ఆకాశం ఉంది, కింద భూదే ఉంది. ఇది దేవతల రాజధాని. ఇది దేవతల రాజధాని. ఈ రాజధానిని ఎవడో ఇంచ కూడా కదిలేడని ఆ రోజు చెప్పా, ఈరోజు చెప్తున్నా. మరి వాళ్ళకేమో తెలియక వాళ్ళ ఇష్టానుసారంగా పోయాడు జగన్మోహన్ రెడ్డి. పైపెచ్చు చంద్రబాబు నాయుడు ఇల్లు కట్టుకోలేదు, నేనే ఇల్లు కట్టుకున్నానని దొంగ పలుకులు పలికి మా రాజశేఖర రెడ్డి గారి పేరు అడ్డం పెట్టుకొని గెలిచి ఎదవేడుపులు ఏడిచాడు. ఎదవన్నారు ఎదవ, వాళ్ళంతా ఎదవలే. మరి ఇవాళ మా ఎలగపూడి గ్రామానికి ఇది దేవతల రాజధాని అని చెప్పాను కదా. మా ఎలగపూడి గ్రామానికి ఇవాళ ఎంతో సంతోషదాయకంగా ఉంది. మరి అడగంగానే మా కజన వాళ్ళు అడగంగానే చంద్రబాబు నాయుడు గారికి ఇటు ఊరకే వీళ్ళ డబ్బులకే కొనుక్కున్నాడు. ఆయన కష్టారితమే అయింది. చంద్రబాబు గారు కష్టారితమే కొనుక్కున్నాడు. ఆయన మీకు కనపడదుగా చుట్టూ మొత్తం గవర్నమెంట్ ఫారాలే, దాని మధ్యలో కట్టుకుంటున్నాడు. ఆయన దేనికోసం కట్టుకున్నాడు? అందరూ ఉద్యోగస్తులు మొత్తం అందుబాటులో ఉంటారు. ఆయనకి ఎటు చూసినా కిలోమీటర్ లోపలనే ఉన్నారు. ఎన్జిఓస్ కానీ, హైకోర్టు కానీ, మళ్ళీ కొత్త అసెంబ్లీలు కానీ, పాత అసెంబ్లీలు కానీ మొత్తం కిలోమీటర్ లోపలనే ఉన్నాయి. ఆయన ఒక పరిపాలన దక్షుడు, ఒక విజన్ గల ముఖ్యమంత్రి. అదిగాక ఆంధ్ర రాష్ట్రానికి ఇది 4వసారి చేసిన మంత్రి మా ఊరు వచ్చాడంటే రేపు నుంచి ఆధార్ కార్డు కూడా మా ఊరు చిరునామా మీదే ఉంటుందిగా. అందుకని మా గ్రామ ప్రజల తరపున, అందరి తరపున చంద్రబాబు నాయుడికి మేము శిరస్సు వచ్చి నమస్కారం చేస్తున్నాం. మా గ్రామానికి ఎంత పేరు కావాలంటే అంత పేరు వచ్చిందనమాట. ఇట్లాంటి పేరు ఎవరికి రాదు. అదే జగన్మోహన్ రెడ్డి గుర్తుపెట్టుకోవాలి. ఎప్పటికైనా ధర్మమే జయం, న్యాయమే గెలిచిద్ది, అన్యాయం ఓడిద్ది. ఏనాటికైనా సరే అన్నందంగా అన్నవరకదరా జగన్మోహన్ రెడ్డి. దాని టైం వచ్చినప్పుడు అన్నవరికిద్ది. గుర్తుపెట్టుకో, ఎవరు ఎన్ని తికమకలు చేసినా, ఏమి చేసినా ఇది దేవతల రాజధాని కాబట్టి ఈ రాజధాని చిరస్థాయిగా ఉంటుంది ఆంధ్ర రాష్ట్రానికి. అది గుర్తుపెట్టుకో జగన్మోహన్ రెడ్డి. ఇది అసలు ఒకప్పుడు ధాన్య కట్టకం, అదే ఇవాళ దండకోట అయింది. అమరావతి పక్కనే అది ధాన్య కట్టకం. మరి ఇవాళ చంద్రబాబు గారిని ఎన్నెన్నో మాటలు అన్నారు. ఎవరెవరు? కొడాల నాని, పేరు నాని, అమ్మటి రాంబాబు, ఇడదల రజని, వంశీ, వీళ్ళందరూ ఏడున్నారు? ఇలా మా పక్కనే ఉన్నాడు ఒక ఎంపీ నందిగం సురేష్. వాడు మనదా జైలు చేసి వచ్చాడు. ఎవరైనా అనారోగ్యాలతోటి ఇవాళ బాధపడాల్సింది. ఎందుకంటే మనం ఒకరిని అనకూడదు, ఒకళ్ళ మన అనిపించుకోకూడదు. మనం అది గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా చంద్రబాబు గారు ఆయనకు 74 సంవత్సరాల వయసు అయినా సరే ఆయనతో పాటు నిలబడతారంటారు. మీరు ఎదవల్లారు ఎవడైనా ఒక్కడో 18 గంటల్లో 12 గంటలు నిలబడే ఉంటాడు, కాలేప్పుడు కాలు తీయకుండా. గుర్తుపెట్టుకోండి. మరి అదే పరిస్థితిలో ఆయన మా ఊరు అడ్రస్ తోటి ఆయన ఇల్లు కట్టుకుంటున్నాడు ఇక్కడ. దానికి మేమంతా కూడా సహకరిస్తాం ఆయనకి బ్రహ్మాండంగా. మరి ఇది ఎవరిదో కాదు, మా కంచర్ల అంజీ గారిదేనో. అంత ముంగల ఈయన కూడా కరకట్టబోసాడు ఎప్పుడు 1952లోనే. మరి ఇవాళ అదే అడగంగానే వాళ్ళ మనవాళ్ళు చిన్న వయసు అయినా సరే చంద్రబాబు గారు అడగంగానే ఊరకే వీళ్ళ డబ్బులకే మరి ఆయనకి ఎంతో మనోనిబ్బరతో ఆయనకి ఇచ్చేశారు. అది రేపు 9వ తారీఖు శంకుస్థాపన జరుగుతుంది. మరి ఇప్పుడు కొడాల నాని గారు ముంబై వెళ్ళాడు. అన్ని దొంగ పాటలు. గుండె తప్పు కూడా దొంగేనా? దొంగతనం మాట్లాడితేనా? ఎందుకురా దొంగలారా? దొంగ బతుకులు బతకడం ఎందుకు బాబు? బతికిన నాలుగులోనే నిజాయితీగా బతకడం నేర్చుకోండి. కొడాల నాని గారు నీకు 2 సార్లు 3 సార్లు చెప్పా, నేను టీవీ మొగంగానే చెప్పా. నీ అంత దొంగ. ఆ ముగ్గురాల పిల్లలు పెళ్లి చేయరా మొంగలు నువ్వు? కడుపును పుట్టిన వాళ్ళని పనికి మళ్ళీ ఎదవన్నారు ఎదవ. ఎన్ని బొంకులు బొంకారా మీరు? ఆయాలేం పోలీసు వాళ్ళనేమో నీ ఇష్టానుసారం వాడుకున్నా, ఇవాళేం పోలీసు వాళ్ళని నీ ఇష్టానుసారం మాట్లాడతా వాళ్ళని. నీకు తెలియదారా ఏ ప్రభుత్వం అయితే ఆ ప్రభుత్వ అధికారులు ఉంటే అందరూ వాళ్ళ మాట వింటారని? పనికి మళ్ళీ దద్దమల్లారా, రాజ్యాంగం తెలియని ఎదవల్లారా, ఎందుకు మాట్లాడతారు? ఇక మాట్లాడబాకండి, నోరు మూసుకొని ఉండండి. చంద్రబాబు నాయుడు ఎక్కడ కూడా ఇజ్జం తప్పి మాట్లాడ్డా. ఆయన అడ్డగోలుగా మాట్లాడు, చట్ట ప్రకారం మాట్లాడతాడు. చట్ట ప్రకారం మిమ్మల్ని చట్టం దాని పని చేసుకుపోతుంది. ఇప్పుడు విడుదల రజని 2-3 రోజుల్లోనే అరెస్ట్ చేస్తారు. అసలు ఆమె ఎక్కడ పుట్టింది, ఎక్కడ పెరిగింది, ఎక్కడికి వచ్చి పెత్తనం చేస్తుంది? అది ఒక పనికి మళ్ళీ అనకూడదు ఆడపిల్ల. మీరు చెప్పండి, 5 సంవత్సరాల పాటు ఎన్నో ధర్నాలు చేశారు, అరెస్టులు అయ్యారు, మేము ఇళ్ల నుంచి కూడా బయటికి రాని పరిస్థితి ఉంది. ఇప్పుడు అమరావతి ప్రాంతంలోనే నేరుగా సీఎం చంద్రబాబు నిర్మాణాలు చేపట్టేందుకు ముహూర్తం ఫిక్స్ చేస్తున్నారు. మీరేమనుకుంటున్నారు? మేమండి 5 సంవత్సరాలు అసలు పాకలోంచి బయటకు కూడా రాకుండా ధర్నాలు చేసాము. అయిపోయింది. మా అదృష్టం కలిసి వచ్చి మళ్ళీ ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చింది. ఈ చంద్రబాబు గారు వచ్చారు, ఇది జగ్గులు క్లీన్ చేశారు. ఆయన 5,000 గజాలు కొనుక్కున్నాడు. అది ఎలగపూడిలో కొనటం మా అదృష్టము. మేము మొన్నటిదాకా వ్యవసాయం చేసిన పొలం ఇది. మాకు చాలా ఆనందంగా ఉంది.
ఇది అందుకని చూడటానికి వచ్చాం. ఇప్పటికి దాదాపు 10 సార్లు వచ్చిన్నాం. మరి ఎప్పుడు మొదలు పెడతారా, ఎప్పుడు కడతారా చంద్రబాబు నాయుడు గారు చూద్దామని. ఇది ఇప్పుడు మొదలు పెట్టినా కూడా 3వ సారి 4వ సారి అది. అంటే ఈ ప్రదేశం ఎప్పటి నుంచో మీరు ఇక్కడే వ్యవసాయం చేశారు, ఇప్పుడు బాబు గారు ఇల్లు కట్టుకుంటున్నారు. ఈ ప్రదేశం గురించి చెప్తారా? ఈ వ్యవసాయం ఆయన కొనుగోలు చేసిన 5 ఎకరాలకు సంబంధించి ఎలా ఉంది ఈ మొత్తం ప్రాంతం? ఏమండి ఇక్కడ మేము వ్యవసాయం చేసిన పొలం అండి, మాది కూడా ఉందండి. ఇక్కడ మాది కూడా 7-10 ఎకరాలు దాకా ఉంది. అయినా ఇక్కడే తిరిగిన వాళ్ళే మొత్తం మేము. అదే అంటుంది ఆనందంగా ఉందని. ఈ 5,000 గజం కూడా అంటే ల్యాండ్ పోలింగ్లో ఇచ్చిన మా వాళ్ళు పెద్ద రైతులు ఇచ్చారు, వాళ్ళకు వచ్చింది ఇక్కడ ప్లాట్ అంతే. రైతులు మాత్రం పూర్తి స్థాయిలోని హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే చంద్రబాబు గారి నేరుగా తమ గ్రామ పరిధిలోని వెలగపూడిలోని శాశ్వత నిర్మాణానికి శంకుస్థాపన చేస్తున్న నేపథ్యంలోని వాళ్ళు హర్షం వ్యక్తం చేస్తారు. మరోసారి ఈ ప్రదేశాన్ని మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. ప్రస్తుతం చంద్రబాబు గారు శంకుస్థాపన చేసిన ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతానికి సంబంధించి ప్రధానంగా మనకు కనబడుతున్న రెడ్ కలర్ ఫ్లాగ్ కనబడుతుంది. అది వచ్చేకల్లే ఈశాన్య ప్రాంతంలో ఉన్న నేపథ్యంలోని ఇక్కడే శంకుస్థాపన చేసే అవకాశాలు కనబడుతున్నాయి. ఆ రెడ్ ఫ్లాగ్ నుంచి ఆ వెనక ఇంకొక రెడ్ ఫ్లాగ్ మనకు కనబడుతుంది, ఎర్రటి జెండా ఒకటి కనబడుతుంది. అక్కడి నుంచి ఆ ప్రాంతం వరకు ఈ మొత్తం కూడా చంద్రబాబు గారి ఇంటి నిర్మాణం కోసం కొనుగోలు చేయడం జరిగింది. మొత్తం 5,000 గజాలు వెలగపూడి నుంచి ఒక రైతు నుంచి రెటంబుల్ ఫ్లాట్గా వచ్చిన స్థలాన్ని డబ్బులు పెట్టి వాళ్ళు చంద్రబాబు గారి కుటుంబం కొనుగోలు చేయడం జరిగింది. మొత్తం 25,000 చదరపు గజాల్లోని ఇంటి నిర్మాణం చేపడుతున్నారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే చదును కార్యక్రమం దాదాపు పూర్తయింది. పూర్తి స్థాయిలోని ఈ నెల 9వ తారీఖున శంకుస్థాపన చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం ఈ స్థలానికి సంబంధించి రోడ్డును మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఇది E6 రోడ్డు మనకి కనబడుతున్న సుదూర ప్రాంతం. ఇది E6 రోడ్డు. ఇప్పుడు ముందు ప్రాంతంలో ఇంకొంతవరకు రోడ్డు సరిలేకపోయినా సరే బాబు గారు నివాసం చేస్తున్న నేపథ్యంలోని చంద్రబాబు గారి నివాసం జరుగుతున్న నేపథ్యంలోని భవన నిర్మాణానికి సంబంధించి ఆ ప్రాంతాన్ని మొత్తం ఇప్పటికే అధికారులు చదును చేస్తున్నారు. ఈ రోడ్డు నేరుగా అమరావతి వెలగపూడి సచివాలయం వెనకాల ప్రాంతం ఉంటుంది. వెనకాల ప్రాంతం నుంచి నేరుగా చంద్రబాబు నివాసానికి వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. మొత్తం 3 సంవత్సరాల పాటు 3 సంవత్సరాల్లోనే ఇందుకు సంబంధించిన నిర్మాణాన్ని SRR ప్రాజెక్ట్ ప్రైవేట్ లిమిటెడ్ చేపట్టబోతుంది. దాదాపు 200 నుంచి 300 మంది కార్మికులు ఇందులోని పనిచేయబోతున్నారు. ఇప్పటికే నిర్మాణ సంస్థ ఈ ప్రాంతానికి వచ్చి భవన నిర్మాణంలో పాల్గొనే కార్మికుల కోసం ప్రత్యేకంగా నివాస ప్రాంతాలను కూడా ఇదే ప్రాంతంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇందుకు సంబంధించిన విజువల్స్ కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఏదైతే ఉందో మనకి ఎదురుగా ఉన్న భవన నిర్మాణానికి చేపట్టబోయే స్థలం ఎదురుగా ఉన్న ప్రాంతంలో మనకు కనబడుతున్న ప్రొక్లైనర్లు ఉన్నాయి. ఆ ప్రాంతంలోనే కార్మికులు చంద్రబాబు ఇంటి నివాసంలోని నిర్మాణంలో పాల్గొనే కార్మికుల కోసం ప్రత్యేకంగా అక్కడ నివాస స్థలాలు కూడా నిర్మాణ సంస్థ చేపట్టబడుతుంది. అందుకు సంబంధించిన ప్రక్రియ, అందుకు సంబంధించిన నిర్మాణాలు మాత్రం ఇప్పటికే పూర్తయిన పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. అంటే ఓవరాల్ చూసినట్టయితే అమరావతి నిర్మాణానికి సంబంధించి దాదాపు 6 సంవత్సరాల పాటు పూర్తిగా పక్కన పెట్టే ఉంది. గత ప్రభుత్వ హయాంలోని అమరావతి నిర్మాణానికి చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వం నిర్మాణాలు ముందుకు జరగకుండా పూర్తి స్థాయిలోని అమరావతిని నిర్వీర్యం చేసిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమరావతి రాజధాని పనులు త్వరితగతిన పూర్తి చేసేది కూడా సీఎం చంద్రబాబు ఫోకస్ పెట్టారు. ఈ నెలాఖరు నుంచే అమరావతి ప్రాంతంలోని అన్ని నిర్మాణాలకు సంబంధించి కూడా పునఃప్రారంభించేందుకు ఇప్పటికే ముఖ్యమంత్రి ముహూర్తం ఫిక్స్ చేసిన పరిస్థితి ఉంది. అంతకంటే ముందుగానే సీఎం చంద్రబాబు వెలగపూడి ప్రాంతంలోని కొనుగోలు చేసిన స్థలంలోని ఇంటి నిర్మాణానికి నెల 9వ తారీఖున శంకుస్థాపన చేసేందుకు ముహూర్తం ఫిక్స్ చేసిన నేపథ్యంలో అమరావతి రైతులు పూర్తి స్థాయిలో హర్షం వ్యక్తం చేసిన పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది.